హలో వెల్కమ్ టు ఆయుక్త ఐఏఎస్ విత్ డైలీ కరెంట్ అఫైర్స్ MCQs. మీకు ఈ పర్టికులర్ సెషన్ పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయి ఉంటుంది. యూ కెన్ స్కాన్ హియర్ ఆర్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దిస్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ పీడిఎఫ్. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. Let's begin the session. The first question. Consider the following statements regarding the India AI mission. రీసెంట్గా గవర్నమెంట్ 3 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసింది ఫర్ లోకల్ AI మోడల్స్ని డెవలప్ చేయడానికి అండర్ ఇండియా AI మిషన్. ఇండియా AI మిషన్ అనేది ఒక స్ట్రాటజిక్ గవర్నమెంట్ లెడ్ ఇనిషియేటివ్. AI ఇన్నోవేషన్ కోసం తీసుకొని వచ్చారు దీంట్లో మనకి 7 కాంపోనెంట్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద 7 కాంపోనెంట్స్. కామన్ కంప్యూట్ ఫెసిలిటీ, ఇది జీపీయూని డిప్లాయ్ చేస్తుంది. AI కోశ, ఇట్ ప్రొవైడ్స్ ఇండియా సెంట్రిక్ ప్లాట్ఫామ్ ఇన్ మల్టీ లాంగ్వేజెస్. అంటే మల్టీ లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్లో మనకి ఇది ఇండియా సెంట్రిక్ ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ద థర్డ్ వన్ ఈజ్ ఇండియా AI ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఫౌండేషన్ మోడల్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ అగ్రికల్చర్, హెల్త్ ఎక్సెట్రా. ద ఫోర్త్ వన్ AI సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది అప్కమింగ్. అండర్ దిస్ AI నుంచి వచ్చే రిస్క్స్ కానీ ప్రాబ్లమ్స్ అండ్ సేఫ్టీ నార్మ్స్ని అది చూస్తుంది. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ AI అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. అండర్ దిస్ మనకి ప్రాబ్లమ్స్ AI అప్లికేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని అది సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్. అండర్ దిస్ AI ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇన్ స్మాలర్ సిటీస్. అండ్ ద లాస్ట్ వన్ స్టార్టప్ ఫైనాన్సింగ్ మీన్స్ ఇండిజీనియస్గా AI స్టార్టప్స్ తీసుకొస్తారు. లెట్స్ బ్యాక్ టు ద క్వశ్చన్. The mission aims to provide access to high-end GPUs for AI development through the Common Compute Facility. Correct. AI Kosha is platform designed to translate Indian government policies into multi-languages. AI Kosha అనేది మల్టీలింగ్యువల్గా ప్రొవైడ్ చేస్తుంది కానీ ట్రాన్స్లేషన్ చేయదు. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ద ఇండియా AI ఇన్నోవేషన్ సెంటర్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ డొమైన్ స్పెసిఫిక్ ఫౌండేషన్ మోడల్స్. కరెక్ట్. అగ్రికల్చర్ కోసం, హెల్త్ కోసం ఇది ప్రొవైడ్ చేసిందని ఇప్పుడు డిస్కస్ చేసాం. సో ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ C 1 and 3 ఓన్లీ. ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ GDP. మన GDP గ్రోత్ అనేది 6.5%కి స్లో అయింది. స్లోయెస్ట్ సిన్స్ ద పాండమిక్ తర్వాత దిస్ వన్ ఈజ్ ద స్లోయెస్ట్ GDP గ్రోత్. అండ్ వాట్ ఈస్ దిస్ GDP? GDP అనేది ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. మనకి స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో టోటల్ వాల్యూస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి అది వచ్చేదాన్ని GDP అంటారు. అండ్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ GDPs. అమంగ్ దమ్ ద రియల్ GDP అనేది మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన GDP ఇది. దీనికి ఒక బేస్ ఇయర్ని తీసుకొని అది ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తారు. ప్రజెంట్ ద బేస్ ఇయర్ ఈజ్ 2011-12. ద నామినల్ GDP ఈజ్ GDP at కరెంట్ ప్రైసెస్. GDP per capita, GDP by పాపులేషన్ వచ్చిందని GDP per capita అంటారు. GDP పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ తీసుకుందాం, అది మనకి అమెరికాలో ఎంత రేట్ ఉంటుంది అండ్ ఇండియాలో ఎంత రేట్ ఉంటుంది. సో దాని పర్చేస్ రేట్ బట్టి ఆ కంపారిజన్ బట్టి GDPని మనం తీసుకుంటాం. అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇండియాలో మనం 2 మెథడ్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ అప్రోచ్ మెథడ్, ద సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ప్రొడక్షన్ అప్రోచ్ మెథడ్లో అంటే వాల్యూ యాడెడ్ బై ఆల్ సెక్టర్స్, అంటే ఎవ్రీ సెక్టర్లో ఎంతెంత వాల్యూ యాడ్ అయ్యిందో దాన్ని యాడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసేది ప్రొడక్షన్ అప్రోచ్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్స్ C+I+G+X+M. C అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లైక్ హౌస్, ఫుడ్, క్లాతింగ్ వాటి కోసం మనం పెట్టేది. అండ్ ఐ అంటే
ఇన్వెస్ట్మెంట్. జీ మీన్స్ గవర్నమెంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుందో అది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్ గోస్ టు exports and M goes to imports. Real GDP reflects the value of outputs at current market prices including inflation. కాదు, రియల్ జీడిపి అనేది ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తారు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. జీడిపి per capita gives an estimation of average income per person of the country. ఎస్, జీడిపి బై పాపులేషన్ మన జీడిపి per capita అంటాం. The second statement is correct. And which of the above statements these are correct? The correct answer is option B, 2 only. The next question. Consider the following statements regarding Olive Ridley Turtle. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆలివ్ రెడ్లీ టర్టిల్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఆర్టికల్ వచ్చింది. అండ్ వాట్ ఆర్ దిస్ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్? ఇవి ఆలివ్ రెడ్లీ టర్టిల్స్. ఇవి స్మాల్ అండ్ ఇవి మోస్ట్ అబండెంట్ సీ టర్టిల్ స్పీసెస్. ఇండియాలో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్తో పాటు మనకి అదర్ టర్టిల్స్ ఉన్నాయి. అవి గ్రీన్ సీ టర్టిల్స్, హాక్స్బిల్ టర్టిల్, లెదర్ బ్యాక్ టర్టిల్, లాంగర్ హెడ్ టర్టిల్స్. అండ్ ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ లైఫ్ స్పాన్ 50 years అండ్ దే వే అబౌట్ 35 to 50 kgs. అకార్డింగ్ టు IUCN అవి వల్నరబుల్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ WPA యాక్ట్ బట్టి అవి షెడ్యూల్ 1లో లిస్ట్ అయి ఉన్నాయి. ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి మనకి ఈస్టర్న్ కోస్ట్లో ఇది మొత్తం అవైలబుల్ అవుతాయి. అండ్ మోస్ట్ అవి హైయెస్ట్ నెంబర్ ఒడిస్సాలో ఉంటాయి. బట్ సాలిడ్ నెస్టింగ్ అనేది మాత్రం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అబ్జర్వ్ చేస్తాము. అండ్ వన్ కేస్ ఆఫ్ వెస్ట్ కోస్ట్ మహారాష్ట్రలోని ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఉంటాయి. మనకున్న ఈ 4 స్పీసెస్లో మహారాష్ట్రలో ఆలివ్ రెడ్లీ టర్టిల్ ఒక్కటి మాత్రమే మనకి అవైలబుల్ అవుతుంది. అండ్ యాజ్ వీ నో ఇవి ఆలివ్ కలర్ షెల్ ఉండడం వల్ల వీటిని ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అని కూడా అంటారు. యాజ్ దే ఆర్ వల్నరబుల్ టు IUCN షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ వాటికున్న ప్రజెంట్ థ్రెట్స్ ఏంటంటే నేచురల్ థ్రెట్స్ లైక్ అక్కడున్న లోకల్ డాగ్స్ బట్టి జాకల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ థ్రెట్స్ ఫ్రమ్ హ్యూమన్స్. మోర్టాలిటీ రేట్ వీటికి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అమాంగ్ 1000 ఒకటి మాత్రమే అడల్ట్హుడ్కి రీచ్ అవుతుంది. అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్వాల్వ్. వీటి కోసం లోకల్ పీపుల్ ద్వారా కన్జర్వేషన్ చేస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసింది. అండ్ ఎకలాజికల్గా అవి ఇంపార్టెంట్. అండ్ వీటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి జెల్లీ ఫిష్ అండ్ సీ ఆల్గేని కంట్రోల్ చేస్తాయి. అండ్ మెయింటైన్ మెరైన్ బయోడైవర్సిటీ. ఆల్సో సపోర్ట్ ఫిష్ పాపులేషన్. సో ఫిషర్మెన్కి కూడా హెల్ప్ అవుతుంది. లెట్స్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇట్ ఈస్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్. నో, వల్నరబుల్గా అవి లిస్ట్ అయింది. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ప్రొడక్టెడ్ అండర్ ద షెడ్యూల్ 1 ఆఫ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. కరెక్ట్. Olive Ridley plays a role in maintaining the fish population balance. Correct. Which of the above statements is are correct? And the answer is A, 2 and 3 only. Next question. With reference to the ULLA scheme, consider the following statement. రీసెంట్గా గోవా అనేది ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అచీవ్ చేసింది. ఇట్ ఈస్ ద సెకండ్ సచ్ స్టేట్ టు అచీవ్. మనకి ఫస్ట్గా అచీవ్ చేసింది కేరళ. ఇట్ అచీవ్స్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ అండర్ ఉల్లా స్కీమ్. అండ్ ఈ ఉల్లా స్కీమ్ అనేది నవ్ భారత్ సాక్షాత్కార్ కార్యం నుండి తీసుకున్నారు. అండ్ ద ఫుల్ ఫామ్ ఈస్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ సొసైటీస్. లైఫ్ లాంగ్ లెర్నింగ్కి అంటే ప్రతి నాట్ ఓన్లీ స్టడీ బట్ అవి వాళ్ళు బేసిక్ లెర్నింగ్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా అచీవ్ చేయడమే ఈ ఉల్లా స్కీమ్ యొక్క గోల్. అండ్ టైప్ ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇట్ ఈస్ అలైన్డ్ విత్ NEP 2020తో అలైన్ అయింది. దీని టార్గెట్ గ్రూప్ ఎవరంటే అబోవ్ 15 years ఆఫ్ ఏజ్ హూ మిస్సెస్ ఫార్మల్ లెర్నింగ్ ఎవరు మిస్ అయ్యారో వాళ్ళు టార్గెట్. అండ్ ద గోల్ ఈజ్ టు ఎన్హాన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కంట్రిబ్యూషన్ని ఎన్హాన్స్ చేయడానికి. అండర్ దిస్ ఇట్ హ్యాస్ 5
ఇట్ హ్యాస్ 5 కోర్ కాంపోనెంట్స్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ద సెకండ్ వన్ క్రిటికల్ లైఫ్ స్కిల్స్, అంటే రిగార్డింగ్ హెల్త్ కానీ ఆర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, డిజిటల్ లిటరసీ కూడా. అండ్ ద థర్డ్ వన్ మీన్స్ బేసిక్ ఎడ్యుకేషన్, అంటే లైక్ 3rd, 5th, 8th ఈక్వివాలెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ ద ఫోర్త్ వన్ వొకేషనల్ స్కిల్స్ మీన్స్ ఇన్కమ్ జనరేషన్ కోసం వాటి కోసం నేర్చుకోవడం. అండ్ ద ఫిఫ్త్ వన్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ త్రూ రీడింగ్ న్యూస్ పేపర్స్, బుక్స్. ఈ ఉల్లాస్ స్కీమ్ అనేది దీక్షా పోర్టల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దీక్షా పోర్టల్ ఏంటంటే మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది పార్ట్ ఆఫ్ నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. ఈ దీక్షా పోర్టల్ని మనకి ఎన్సిఆర్టీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా తీసుకొచ్చింది. అండర్ దిస్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే మనకి టెక్స్ట్ బుక్స్ విత్ క్యూఆర్ కోడ్స్. మనకి ప్రజెంట్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్లో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్స్ ద్వారా మనం స్కాన్ చేసి చదువుకోవచ్చు డిజిటల్గా. అలాంగ్ విత్ దస్ కోర్సెస్, క్విజెస్, ఆథరైజింగ్ టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఆల్సో దే ప్రొవైడింగ్ ఏఐ చార్ట్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంక్లూజివ్ లెర్నింగ్ త్రూ సిఎస్డబ్ల్యూఎన్ మీన్స్ ఆడియో బుక్స్ని కానీ లాంచ్ చేయడం, అండ్ ఐఎస్సి వీడియోస్, సిడబ్ల్యూఎస్ఎన్ డిక్షనరీని కూడా అవి ప్రొవైడ్ చేస్తాయి డిజిటల్గా. ప్లస్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇట్ టార్గెట్స్ అడల్ట్స్ ఏజ్డ్ 25 years and above who missed formal education. It targets 15 years, not 25. So the first statement is incorrect. It includes components like vocational learning and critical life skills. Correct. Which of the above statements is or are incorrect అడిగారు. మనకి incorrect statement ఇది 1. So option A is the answer. And the last question. Consider the following statements regarding LCA Tejas aircraft. రీసెంట్గా విఎం టెక్నాలజీస్ వాళ్ళు అదొక ఇండియన్ ప్రైవేట్ ఫిల్మ్ ఫస్ట్ సెంటర్ ఫ్యూజిలేజ్ అసెంబ్లీని తేజస్ MK1 అని హిందుస్థాన్ ఎయిర్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ LCA Tejas. ఇట్ ఈజ్ 4.5 జనరేషన్ సింగిల్ సీటెడ్ సూపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్. దీన్ని DRDO అండ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఏంటంటే MiG-21 Su-7 ఫ్లీట్ని రీప్లేస్ చేస్తుంది. అండ్ ద వేరియంట్స్ ఇన్ తేజస్ సార్ MK1, MKA, ట్రైనర్, ఇవి తేజస్లో వేరియంట్స్. అండ్ ఇది వెర్టికల్గా మనకి లాంచ్ అవుతుంది, హారిజెంటల్ కాదు. అంటే మీన్స్ డైరెక్ట్గా వెర్టికల్గా లాంచ్ అవుతుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ హారిజెంటల్గా లాంచ్ అవుతాయి కదా, అలా కాకుండా ఇది వెర్టికల్గా లాంచ్ అవుతుంది. ఇంజిన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఇంజిన్. ఇంజిన్ నేమ్ ఈజ్ F404 GE IN-20 ఇంజిన్. కాంబాట్ రోల్స్ ఇది ఎయిర్ టు ఎయిర్ ఆర్ ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్ చేస్తుంది, విచ్ ఈస్ ప్రెసిషన్ టార్గెట్. ఇండిజినస్ స్టేటస్ ఇది సెకండ్ సచ్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్. మనకి ఫస్ట్ వన్ ఈజ్ HAL HF-24 మారుత్ అనేది ఫస్ట్ ఇండిజినస్ వన్. సెకండ్ వన్ ఈజ్ LCA Tejas. Let's back to the question. It is India's first fully indigenous fighter aircraft to enter service. No, ఇప్పుడే చెప్పాం. మనకు ఫస్ట్ ఏముంది HAL HF-24 మారుత్ అనేది ఫస్ట్.
So the first statement is incorrect. The LCA Tejas features a vertical fin but lacks horizontal tail. Correct. It is powered by 2 GE F414 engines. No, it is powered by one engine. Single engine. So the third statement is incorrect and the correct answer is option B, 2 only. With this we completed the 5 questions. మీకు ఈ సెషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.